నమ్మక రుచి ఛానల్ కి స్వాగతం అండి. పెద్ద గోధుమ రవ్వతో కేసరి, అలాగే ప్రసాదం కూడా అంటారండి. నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. వేయించి అందులో గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పక్కన జీడిపప్పు వేయించుకోవాలి. ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. అన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొడి చేసుకోవాలండి. 1/2 కిలో బెల్లం తీసుకుని పొడి చేయాలి. గోధుమ రవ్వ 6 విజిల్ వేయించానండి. 6 విజిల్ వేయించాక అందులో బెల్లం పొడి వేసుకుని ఉడకపెట్టుకోవాలి. వచ్చేంత వరకు ఉడకపెట్టాలండి. పెద్ద తేక పాకం వచ్చే వరకు ఉడకపెట్టాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నేను గంట సింబల్ యాక్టివేట్ చేయండి. తేక పాకం వచ్చేంత వరకు ఉడకపెట్టి ఎంత ఉడకపెట్టి అంతా బాగుంటుందండి. గ్లాసు రవ్వకి 1 కిలో నెయ్యి పడుతుంది. నెయ్యి వేస్తూ ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించాలండి. వీడియో అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. యాలక్కాయ పొడేసి ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ మాకెంతో అమూల్యం. బాగా దగ్గర పడేంత వరకు, బాగా జిగురు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూస్తుంటేనే గుమగుమలాడుతుంది. గుమగుమలాడే రవ్వ కేసరి ప్రసాదం రెడీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్.